గాయ్స్ ఇప్పుడైతే మనము బిర్యానీ దావత్ ఈరోజు బర్త్డే నాది. సో ఈరోజు బర్త్డే సందర్భంగా ఇప్పుడు మనము దావత్ చేసుకొని పోతున్నాం. సో బర్త్డే బ్లాగ్లో నేనేం మిక్స్ చేయ. సో సపరేట్గా దీన్ని బిర్యానీ దావత్ బ్లాగ్ వేస్తాను మీకు సపరేట్గా. సో ఇది మొత్తం మిక్సింగ్ ఎందుకని చెప్పేసి ఓన్లీ సెలబ్రేషన్ సపరేట్ చేస్తా. సో ఇది సపరేట్ చేస్తా. సో నాకు తెలిసి ఇది రేపు కానీ ఎల్లుండి కానీ అంటే బర్త్డే బ్లాగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వస్తుంది ఇది. సో ఈ దావత్ బ్లాగ్. సో ఈ దావత్ బ్లాగ్ చూడండి. సో గాయ్స్ ఇప్పుడే మనం బిర్యానీ కావాల్సిన సామాన్ అంతా తీసుకొని పోతున్నాం. గిన్నెలు ఇంకా ఈ బిర్యానీ కావాల్సిన సామానాన్ని తీసుకొని పోతున్నాం. సో ఇప్పుడు మనం పోయి బిర్యానీ వేసుకుందాం. సో మనం బిర్యానీ వేసుకొని పోదాం. ఇగో మన ముక్క నవీన్. సో నో. ఇగో మన ముక్క నవీన్. సో నో. సో ఇప్పుడు మనం పోయి చేసుకుందాం. అన్ని సామాన్ తీసేసుకున్నాం. వెళ్ళిపోయి మనం స్టార్ట్ చేయాల్సింది ఇప్పుడు. సో టైం అరౌండ్ 6:30 అవుతుంది. సో తొందరగా కంప్లీట్ చేసుకొని చేద్దాం. ఎందుకంటే చీకటి అయితే మళ్ళీ కనిపించదు కాబట్టి బ్లాగ్లో. సో చూపిస్తా పోయినాక. సో గాయ్స్ మొత్తానికి అయితే స్పాట్ కాడికి వచ్చినాం. మా టింకు మోడల్ గట్టిగా ట్రై చేస్తుంది కట్టెలు నీకు. మోడల్ గట్టిగా ట్రై చేస్తుంది కట్టెలు రావట్లేదే. ఫెయిల్ ఫెయిల్. ఓకే టైసన్ సూపర్ సూపర్. మొత్తానికి అయితే మా వాళ్ళు అయితే మస్తు కష్టపడుతారు బిర్యానీ చేయడానికి. సో ఈ బిర్యానీ బ్లాగ్ మీకు చూపిస్తా. సో బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్ ఉంది, దాని తర్వాత వస్తుంది ఈ బిర్యానీ బ్లాగ్ సపరేట్గా. చాలా ఉంది ఫ్రెండ్స్. ఆడలో ఒక్కొక్కటి ఉంది, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ బండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నది. బండికి ఇంకోటి వస్తుంది ఫ్రెండ్స్. వాడు కట్టెలు ఏరుతాడు. కట్టెలకు బొమ్మన్నది మాయమ్మ కల్వాకు బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది మాయమ్మ కల్వాకు బొమ్మన్నది. మా సాయి మోడల్ 220 అయితే మస్తు కష్టపడుతుండు. మోడల్ సరే ఇటు జరా స్మైల్ వచ్చుగా. సో ఇప్పుడైతే మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. అంటే మీన్స్ క్లీన్ చేయడానికి వచ్చినాం. ఇక మా సాయి మోడల్ వాటర్తో బిర్యానీ రైస్ కడిగేసి చికెన్ వంట కడిగేసుకొని వెళ్ళిపోదాం. బియ్యం వచ్చేసి 2 సార్లు కడుక్కోవాలి. 2 సార్లు కట్టుకుంటే నీట్గా. ఫుడ్ మోడల్ హై మోడల్ సాయి మోడల్ హై బోలో. ఇటు చూడ రాదు సొమ్మేమని పోయినట్టు. ఇప్పుడే మొత్తానికి అయితే చికెన్ వాష్ చేస్తుండు. బిర్యానీ మ్యారినేషన్ స్టార్ట్ చేసిర్రు పురుసాయిలో. హాయ్ ఫ్రెండ్స్, నేను బిర్యానీ మసాలా కలుపుతున్నా. సో మీరు ప్రీవియస్ బ్లాగ్లో చూడొచ్చు. ఆల్రెడీ ఓ బ్లాగ్లు ఉంటాడు. ఇడు బిర్యానీ ఇడే గిన్నె కడుగుతాడు కదా. పెరివే అరే బియ్యం ఇలా పెట్టదు వస్తాయి. ఇల్లనే వేసి ఇల్లనే బియ్యం పెడితే అయిపోతుంది. ఉడుకుతా మరల్లా ఒకటి ఏం చెప్తే ఉప్పు వేయలేరా నువ్వు? ఉప్పు వేయలే సాయిగాడు. చాలు చాలు రా ఇచ్చమే కదా. ఇగో మావాడు పొయ్యి అంటు పెట్టి నీకు తంటాలు చూడరు పాపం మా గవలమది కానీ. సో 2 కెమెరాస్ కవర్ అయ్యేస్తారు. ఇంకోడు మనోడు ఇడు పెరుగంట నచ్చ దీనికి అందుకే పెరుగొద్దు అంటుండీడు. ఇగో ఈడు కూడా పాలసాయి. తెల్ల తెల్ల గణన అట్లా
చాకు గిన్నెలు ఉంటుంది నల్లది ఇంకో చాకు కొయ్యిపో ఉల్లిగడ్డలు కొయ్యిపో అబ్బా బాబా అబ్బా బాబా మేము ఇంకో దావత్లో వేసిన చూసినాం గట్లే కష్టాలు ఉన్నాయి పాపం మేడం మొత్తం వస్తున్నా సెట్ అయిపోయింది. ఇంకొక 15 to 20 minutes వెయిట్ చేసామంటే ఆల్మోస్ట్ రెడీ. డబ్బల మీద సాధించిండు మంట పెట్టుడు దాంట్లో కొంచెం మసి పెట్టుర్రా దాని కిందికి, ఇట్లా కొంచెం మసి పెట్టుర్రా దాని కిందికి. ఆహా భక్తుడు ఇప్పుడే కలుపుతున్నారా? సేమ్ ప్లాత బాగలేకిన సిచ్యువేషన్ ఇదే పొగ. ఈ పొగతో తట్టుకోలేకపోతున్నాం. ఆ పొగ ఊపలేక యాచకొస్తుంది. మీరు ఎటువైనా గ్యాస్ బిల్ వేసుకుని పోయి బ్రో. చెడగొట్టుంటే స్పెషలిస్ట్ ఇల్లు ఇద్దరు. చెడగొట్టుంటే స్పెషలిస్ట్ ఇల్లు ఇద్దరు. అబ్బా మావాడు మస్తు కష్టపడుతుంది. కొత్తిమీర అంతా కూడా అది దీని మీద పెట్టేసి చేయబెట్టు సలహా సలహా ఉంటుంది. చేయబెట్టు సలహా ఉంటుంది. దింపక రాలే ఉన్నాను అట్లా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మేము బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ చేసాం. మొత్తానికి అయితే బిర్యానీ ఇప్పుడే దమ్ పెట్టిర్రు. ఇగో మా వాళ్ళంతా మస్తు కష్టపడ్డారు పొరగాళ్ళు ఒక్కొక్కరు. ఇగో సంపత్ పాప మీరు పొగ గురించి మొత్తం కొట్టుకొని వచ్చిండు. ఇగో ఇప్పుడు వచ్చి షో ఏం చెప్పాలంటాడు. చల్లగా ఉంది వాళ్ళ అల్లు అంగది కాదు నాంగే అబ్బా. మొత్తానికి అయితే పీస్ ఉడికిందని చెప్పి టెస్ట్ చేస్తారు. స్మెల్ అయితే గలీజనే వస్తుంది. నెయ్యి పెరుగు ఆయిల్ అర్ధ లీటర్ నూనె 2 కిలోల చికెన్ కి ఎవడరా పోస్తాడు. ఉడకలేరా రే చీర పచ్చి పెట్టొచ్చు అంతే. ఉడకలే కొంచెం చెప్పినారా ఒక 5 నిమిషాలు పెట్టుర్రా. అట్లనే ఉండండి రా, ఏం కాదు. అదే అవుతుంది కొంచెం ఉండండి కట్టెల దగ్గర. సో మొత్తానికి అయితే బిర్యానీ ఉడకలే. మళ్ళీ తెరిచిపో దమ్ పెట్టి దాన్ని తీద్దాం మొత్తానికి. సో బిర్యానీ చేసేసి అలిపోయి పండుకుని పాపం వీడు. ఇంకా ఆకలి అవుతుందని చెప్పి తిండి పెడతలేదు పండుకుండు. ఇగో టింకు మోడల్
ఇక పాప మేడం పొద్దున్న నుంచి ఒకటే కష్టపడ్డాడు. అవి చెప్తాముడు ఇక మనం కూడా జర టైం లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది, చీకటి అయింది. పొద్దున్న స్టార్ట్ చేసినాం, ఈవినింగ్ 6:30 కల్లా స్టార్ట్ చేసినాం. సో చాలా లేట్ అయింది. సో ఇప్పుడు దమ్ పెట్టిర్రు. సో ఈ దమ్ పెట్టి తీసినాక దీని మీ టేస్ట్ ఎట్లుంది మా అందరు రివ్యూ ఇప్పిద్ది అందరిది. సో చూద్దాం. టింకు హాయ్. బాయ్ బాయ్ బాయ్. చల్ పెట్టు. ఆహా ఎమ్మి ఎమ్మి పీస్ ఏమైందిరా నీరు పడి. అరే మెత్తైందిరా, మెత్తైనట్టుందన్న. అయిందా? చాలు అయింది అన్నం మెత్త అయింది మళ్ళీ. అయింది అయింది అయింది. ఇంకో హ్యావ్ సమ్ టేస్ట్ రివ్యూ ఇచ్చే పీస్కి. హౌ ఇస్ ఇట్? పర్లే సూపర్ ఉందన్నా, సూపర్ సూపర్ ఉందన్నా, సూపర్. సో చిన్న పీస్ మనం ట్రై చేద్దాం ఎట్లుంది టేస్ట్ అని. అరే బాగుందిరా, మాత్రం బాగానే ఉడికింది. కొంచెం కొంచెం దమ్ పెడితే సెట్ అయిపోతుంది. మస్తు ఉంది బిర్యానీ మాత్రం టేస్ట్. చూపిస్తాం, మా వాళ్ళందరూ రివ్యూస్ ఇస్తారు, ఒక్కొక్కరు ఎట్లు ఇస్తారు, యాంటీకి రివ్యూలు ఇస్తారు. సో గైస్ మొత్తానికి అయితే మా థమ్స్ అప్ వచ్చేసింది. హాయ్ గైస్, ఇది మనదే బ్రాండ్. మాపు రివ్యూ మాప్పుడు తిను చెప్పు. సూపర్ ఉంది, సూపర్ ఉంది. నోట్లో పెట్టుకో. సూపర్. కొంచెం తుంచు నాకు. తప్పు చేసారు బాయ్, తప్పు చేసారు బాయ్. మొత్తానికి అయితే బిర్యానీ వచ్చేసింది. థమ్స్ అప్ విత్ బిర్యానీ.